సో రీసెంట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది ఓపెన్ చేసినా కూడా వలి అని చెప్పేసి కోవబన్న పర్సన్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు అదేవిధంగా నాగబాబు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మీరు ఏ విధంగా చూస్తారు ఈ ఇష్యూ? నా బెడ్ అనేది ఎంత పొలిటికల్గా చేయాలని చూసినా కానీ దానిలో ఎటువంటిది లేదు. దాని గురించి విశ్వ రాజకీయాలు చేసి దాన్ని కూడా రాజకీయంలోకి లాగాలని చూసే కొంతమంది మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు చేసే పనికి మాలిన పనులకి ఇట్లాగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందించాల్సి వస్తుంది. ముఖ్యంగా లోకేష్ గారు కూడా స్పందించారంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది. అతడికి మరి ఇంకా తెలిసిందో లేదో మరి తెలియదు. అతనికి తెలిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది జనాలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడో మేడారం జాతర జరిగినటువంటి ఇష్యూని మతాల పరంగా, రాజకీయాల పరంగా కూడా చూస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా చేయడాన్ని మీరు కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏది తిరణాలకైనా కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. పెన్షన్లు వస్తున్నాయనే ఒక ఆనందంలో కానీ ఏదైనా ఈ ఉచిత బస్సుల వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఏజ్ బోర్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది అది. ఆ నలిగి నలగనయ్యి తినలేక ఇట్లాంటి వాటికి మీద ఇంట్రెస్ట్ చూపి తిని ఒక ఆసక్తిగా వాళ్ళకు ఉంటుంది. ఒక ఆనందం, వాళ్ళ అమ్మ పొట్ట నిండింది ఒకటి తిన్నా అన్న హ్యాపీనెస్లో ఉంటాం. అతడి దగ్గర మేము చూసాం. లోకేష్ గారు, నాగబాబు గారు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీని వీళ్ళ వైపు లాక్కోవడానికి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారేమని ఈ విధంగా కూడా అంటున్నారు. అవసరం లేదన్న, కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? 1 కాదు 2 కాదు 126 సీట్లు ఉన్నాయి. భయపడేది ఏమీ లేదు. ముఖ్యంగా దీన్ని రాజకీయానికి అంటగడుతున్నారంటే వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు లేరు. ఆయన ఒక మంత్రి అయ్యా, ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి. ఏదో చూశాడు ఎక్కడో మేము నా సోషల్ మీడియాలో పెట్టిన మిత్రులు అతడి బాధ కూడా చూశాడు, స్పందించాడు ట్విట్టర్లో. అతడు బాధ్యతగా ఒక బాధ్యత అనుకున్నాడు. మన పొద్దున అయితే తినేదే అయ్యే కాబట్టి ఆ బాధ్యతలో ఆయన కూడా స్పందించాడు అంతే. అని ఒకవేళ నిజంగా అందులో కల్తీ ఉంటే దాన్ని ఏ విధంగా బయట తీసుకురావాలి? వీళ్ళు తీసుకొచ్చిన విధానం కరెక్ట్ అంటారా? మెయిన్ ఏంటంటే అన్న, ఈ ఫుడ్ శాఖ ఉంటుంది చూసావా, దానిలో సరైన అధికారులు లేక ఖాళీలు అట్టాగే ఉండబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగినా కానీ ఎమ్మటిగా రియాక్షన్ రావట్లా. సరైన అధికారులు ఉన్నట్టయితే ఆ ఖాళీలను పూర్తి చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇలాంటి బాధలు అనేవి ఎవరికి తగలవు. మంచి చేయాలన్నాడు కూడా పారిపోకుండా ఉంటాడు. ఏదైనా మంచి చేద్దాం అంటే ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు? ఇంకా 4 కంపెనీలు పెడదామని ఆలోచన ఆడికి రాదుగా. ఆడు బయటికి పారిపోతాడుగా. అరే వద్దురా బాబు, నువ్వు వద్దు, మీ తెలుగు వద్దురని. అట్లాంటి పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ముఖ్యంగా 2 రాష్ట్రాల గవర్నమెంట్లు స్పందించి ఆ ఖాళీలు ఉండే చూసావా, అవి పూర్తి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు, ఇవన్నీ మాటలు, ఈ చిన్న చిన్న వాటి మీద కూడా యుద్ధాలు రావన్న.